శ్రీ గురుచరిత్ర అధ్యాయం 24 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకువెళ్లాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమీలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈ రోజు భంగమైంది. ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమయ్యి, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానములో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము కూడా ఎదురులాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి రూప, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంపీడితుడైన శ్రీ నృసింహ అవతారుడే మీ రూపములో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈ రోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమయ్యి వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని ధాంబికుడని, భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడు నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడువైన నీవు మమ్మలను ఏ కారణంగా విమర్శించావు? దంపి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమయ్యి నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపములో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన కృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికయ్యి మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగుని చూడలేని గుడ్లగూబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువుని ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతములో కృష్ణునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు. శరణు శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తుండు. నీకు పునర్జన్మ లేదు. నీవు జీవన్ముక్తుడువయ్యి పరమాత్మలో ఐక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళతాము, మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు.
తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక. శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవమాత్రుడేనని తలిచేవాడు 7 జన్మలు నరకం అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనుబడు చలవేంద్రమును స్థాపించాము. దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 24వ అధ్యాయము పారాయణ ఫలితము. అహంకార నిర్మూలన కొరకు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.